లో జరిగిన దాడులు చాలా అమానుషము. మనపైన దాడులు చేసినటువంటి వారిని వదిలిపెట్టి ఇవాళ ఎవరైతే దాడి చేశారో అటువంటి వాళ్ళని మనం తీసుకెళ్లి మన హిందువుల్ని మరి పలు సెక్షన్ల మీద కేసులు పెట్టేసి ఇవాళ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అంటే చాలా శోచనీయమైన విషయము. ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి మెమరాండమ్స్ ఇచ్చి తర్వాత మనం రాయచోటిలో కూడా మనం హైందవ శంకారాం సభలో ఎలా జరిపామో అలా విజయవాడలో ఎలా జరిగిందో సక్సెస్ చేయగలగాలో అలా రాయచోటిలో కూడా మనం అందరం వెళ్ళటానికి సంసిద్ధతగా ఉండాలి. మన ఐక్యత అనేది ప్రతి ఒక్కరికి ఆ సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకూడదు అని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇంత మేజర్ గా అయి ఉండి కూడా ఎంతో కొంత మైనారిటీ ఉన్న వాళ్ల పట్ల ఇంత వివక్షత చూపించటం అక్కడ ఉన్న వాళ్ళ పోలీసు స్టాఫ్ కూడా సిబ్బందికి కూడా తగదని మేము మరొకసారి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రము ఖచ్చితంగా మేమందరము సైనికుల్లాగా మరి అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవడానికి ఇది ఒక ఆరంభము మాత్రమే అని నేను అనుకుంటున్నాను.